నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ మాకు సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ఉంది, అలాగే హైదరాబాదు, విజయవాడ, అలాగే లోయర్ కోర్ట్స్ అన్ని కోర్ట్స్లో కూడా మాకు ప్రాక్టీస్ ఉంది. ఈరోజు అంశం ఏంటంటే కెన్ డౌరీ మనీ రిటర్న్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైవర్స్. సో ఒక మిత్రుడు అడిగాడు, అన్న ఇప్పుడు డైవర్స్ ఇచ్చే సమయంలో మరి మనం ఇచ్చిన కట్న కానుకల డబ్బులు అనేవి రిటర్న్ తీసుకోవచ్చు, ఎందుకంటే మా సిస్టర్ విషయంలో రేపొద్దున వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. అలాగే డౌరీ కూడా దానికి సంబంధించి మేము డౌరీ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. సో డైవర్స్లో మేము మరి ఇచ్చిన ఖర్చులు అనేవి పొందే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉందండి. మీరు ఏదైనా సరే మీరు డైవర్స్ పొందే సమయంలో మీరు ఇచ్చిన కట్న కానుకలు అలాగే పెళ్లి ఖర్చులు అవన్నీ కూడా మనం అడిగే అవకాశం ఉంది, అవి పొందొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దీని గురించి మరింత ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ వీడియోని మీరు స్కిప్ కాకుండా చూడండి, కంటిన్యూగా చూడండి. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్, అలాగే మన లా మీడియా ఛానల్ ఉందండి. సో దీనికి సంబంధించి మీరు సబ్స్క్రైబ్ ముందు చేసుకోండి. కేవలం అపాయింట్మెంట్ కోసం మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే జనరల్గా మామూలుగా ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఈ పెళ్ళి అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సందర్భంలో సరే మహిళల తరపున కొంత స్త్రీధనం కానీ, అలాగే కొంత ఈ లాంఛనాలు అంటాం, అంటే పసుపు కుంకుమ కింద కొంత అమౌంట్ ఇవ్వడం కానీ, అలాగే తీసుకుంటాం కానీ, అలాగే పెళ్లి ఖర్చుల విషయంలో కానీ ఇవన్నీ కూడా మనము కొన్ని సందర్భాల్లో అవి జరుగుతూ ఉంటాయి. ప్రతి పెళ్ళిలో కూడా అది కామన్గా జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో కనుక డైవర్స్ వేసినప్పుడు, అలాగే డైవర్స్ పొందే క్రమంలో ఆ టైంలో ఒకవేళ నచ్చినప్పుడు మీరు ఇచ్చిన డౌరీకి సంబంధించిన అమౌంట్ కానీ, అలాగే దానికి పెళ్లికి సంబంధించిన ఖర్చులు కానీ అవన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా పొందే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సెక్షన్ 3 and 4 కూడా అది క్రిస్టల్ క్లియర్గా డౌరీకి సంబంధించి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా క్లియర్గా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ, అలాగే దానికి సంబంధించిన ఏదైతే రిటర్న్ అమౌంట్ కానీ ఇవన్నీ కూడా మీరు పొందే అవకాశం ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగా ఇదే కాకుండా మీకు సెక్షన్ 125 CRPC ప్రొసీజర్ కోడ్లో కూడా మీరు మెయింటెనెన్స్ రూపాన పొందే అవకాశం ఉంది. అలాగే మీరు ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉందో కూడా దాన్ని రిటర్న్ చేయమని చెప్పి అది కోర్టు అని కూడా మీరు ప్రేయర్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన లా మీడియా ఛానల్లో, ఇన్స్టా, ఫేస్బుక్లో కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.